హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఇప్పుడు అరుణాచలం తిరువన్నమలైకి వెళ్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. సో ఆ రోజు నా బస్సు లేట్ అయిందని చెప్పేసి నా ఫ్రెండ్స్ ఇద్దరు నాకు కంపెనీ ఇవ్వడానికి వచ్చినారు. థ్యాంక్ యూ గైస్. సో నేను అరౌండ్ 11:45కి స్టార్ట్ అయ్యాను బెంగళూరు నుంచి. సో రీచ్ అయ్యేసరికి నాకు మార్నింగ్ 5:35 ఆ టైం అయిందనమాట. అరుణాచలానికి వెళ్ళాలి అని అంటే అరుణాచల శివ దగ్గర నుంచి పిలుపు వస్తేనే కానీ మనం వెళ్ళలేము అని అంటారు కదా. సో నాకు అది పిలుపు వచ్చిందని నేను బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. గుడ్ మార్నింగ్ గైస్. సో ఫైనల్లీ నేను ఒక 5:35 ఎర్లీ మార్నింగ్ అయింది. సో నేను రీచ్ అయిపోయాను. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వాలి. నేను కజిన్స్తో వెళ్ళిన అనమాట. సో వాళ్ళు హైదరాబాద్ నుంచి అరుణాచలానికి రీచ్ అయినారు. నేను బెంగళూరు నుంచి వెళ్ళాను. సో వాళ్ళున్న హోటల్ దగ్గరికి నేను ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళాను అనమాట. సో మార్నింగ్ 8:30కి వ్యూ ఇలా ఉంది మేము ఉన్న హోటల్ దగ్గర నుంచి. సో తర్వాత మేము అందరం ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ దగ్గరికి చేరుకున్నాం అన్నమాట. సో ఫైనల్లీ మనం అరుణాచలేశ్వర టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. సో ఇది మీరు చూస్తున్నది రాజగోపురం. ఇది ఈ టెంపుల్లో బిగ్గెస్ట్ ఎంట్రన్స్. ఫస్ట్ టైం ఇది చూసినప్పుడు నిజంగా అనిపించింది. అసలు ఎంత పెద్దగా ఉందో కెమెరాలో పూర్తిగా క్యాప్చర్ చేయడానికి కూడా నాకు అవ్వట్లేదు. సో తర్వాత మేము ముందుగా ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఫ్రీ ఎంట్రీ ఉంటుంది అండ్ 50 రూపీస్ దర్శనం కూడా ఉంటుందన్నమాట. సో ముందుగా మేము 50 రూపీస్ దర్శనం లైన్లోకి వచ్చాము. సో మేము ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ వెయిట్ చేసామన్నమాట. కానీ అది ఇంకా చాలా టైం పడుతుందని తెలిసింది. సో అందుకే ఈ లైన్లో నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ 500 రూపీస్ దర్శనంకి వెళ్ళొచ్చు అని చెప్పేసి డిసైడ్ అయినాం అనమాట. సో ఆ రోజు మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి చాలా ఎక్కువ పీపుల్ ఉంటుండే. సో కాబట్టి రష్ ఉంటుంది ఇంకా అని అర్థమైపోయింది. సో అందుకే మేము ఆ లైన్లోంచి ఇంకా బయటకు వచ్చేసి స్పెషల్ ఎంట్రీకి వెళ్ళిపోదాం అని చెప్పి డిసైడ్ అయ్యాము అనమాట. సో ఎంత త్వరగా దర్శనం అయిపోతే అంత మంచిదని అనిపించింది. సో ఎందుకంటే సో మేము దిగినప్పుడు బాగానే ఉంటుండే వెదర్, కానీ తర్వాత అర్థమైందనమాట చాలా వేడిగా ఉంటుందంట తిరువన్నమలైలో, చాలా వేడిగా ఉంటుంది. సో మేము అది ఎక్స్పీరియన్స్ చేసాము ఆ రోజు. సో ఇప్పుడు స్పెషల్ దర్శనంకి వెళ్తున్నాం. అప్పటి వరకు మనం ఈ బ్యూటిఫుల్ టెంపుల్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో బేసికల్లీ ఈ టెంపుల్కి 4 వైపులా 4 పెద్ద గోపురమ్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మనం చూసాం కదా రాజగోపురం, అది ఈస్ట్ సైడ్. సో ఎలా అంటే ఈస్ట్ సైడ్ రాజగోపురం, వెస్ట్ సైడ్ పే గోపురం, నార్త్ సైడ్ అమ్మల్ గోపురం, సౌత్ సైడు తిరుమంజన గోపురం అన్నమాట. ఏ వైపు నుంచి చూసినా సరే 4 కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. 4 ఒకేలా ఉంటాయి అన్నమాట. సో ఆ మిడిల్లో మనకి అరుణాచలేశ్వర స్వామి గారు ఉంటారు. సో అంటే మనం దర్శనం చేసుకోవాల్సింది మిడిల్ అన్నమాట. సో ఈ 4 సైడ్స్ 4 టెంపుల్స్ ఉంటాయి. సో ఇది మీరు చూస్తున్నది ఏంటంటే తిరుమంజన గోపురం. సో మేము సౌత్ సైడ్ నుంచి వెళ్ళాం లోపలికి. నిజంగా చెప్పాలంటే గైస్, నిజంగా కెమెరాలో చూసిన దానికంటే డైరెక్ట్గా చూస్తే ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో తెలుసా మీకు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అరుణాచలంని అగ్నిలింగం అని అంటారు. అంటే శివయ్య మనకి ఇక్కడ అగ్ని రూపంలో ఉన్నారని చెప్తారనమాట. నిజంగా చెప్పాలంటే బయట వెదర్ పర్లేదు, కూల్గానే ఉంది. మనకి గాలి వేస్తూ ఉంటుంది కాబట్టి చల్లగాలికి బాగానే ఉంది, కూల్గా ఉంది. సో కానీ టెంపుల్ లోపలికి వెళ్ళాక మాత్రం చాలా హీట్ అనిపించింది. మొదట నాకు కూడా నార్మల్గానే ఉంటుంది అనిపించింది, కానీ లోపలికి వెళ్ళాక సీరియస్లీ చాలా స్వెట్ వచ్చింది. చుట్టూ ఫ్యాన్స్ అన్నీ ఉన్నా సరే హీట్ మాత్రం చాలా ఎక్కువనే అనిపించింది నాకు.
సో అప్పుడు నాకు ఒకటే అనిపించింది గైస్, ఎంత ఇంతమంది ఎందుకు అరుణాచలం గురించి స్పెషల్గా మాట్లాడతారో ఇప్పుడు నాకు కొంచెం అర్థమైంది. ఇది కోయిన్సిడెన్స్ అనాలా, లేకపోతే నిజంగానే శివ ప్రెజెన్స్ అనాలా, నాకు అర్థం అవ్వలేదు. కానీ ఆ ఫీలింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు చాలా కామ్ అయిపోయింది. సో ఫైనల్లీ చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. స్వామి దర్శనం చాలా బాగా అయింది. అండ్ ఆ ఫ్యూ సెకండ్స్ దర్శనం కోసం ఇంతసేపు వెయిట్ చేసినా కూడా వర్త్ ఇట్ అనిపించింది. నిజంగా చాలా హ్యాపీ నాకు. టెంపుల్ దర్శనం అయిన తర్వాత ఈవినింగ్ అరౌండ్ 4:30కి నేను గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను. నిజం చెప్పాలంటే మొదట కొంచెం నాకు నర్వస్గా అనిపించింది, ఎందుకంటే నేను ఒక్కదాన్నే స్టార్ట్ చేశాను. బట్ ఆఫ్టర్ 2 to 3 minutes నడిచిన తర్వాత ఆ ఫీలింగ్ పూర్తిగా మారిపోయింది గైస్. ఎవరైనా సోలోగా అరుణాచలం రావాలా వద్దా అని డౌట్ పడుతున్నారంటే నా ఆన్సర్ ఒక్కటే, డెఫినెట్లీ రావచ్చు. ఎందుకంటే మొత్తం రూట్ అంతా డెవోటీస్తోనే ఉంటుంది. చాలామంది ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో, కొంతమంది నాలాగే సోలోగా కూడా నడుస్తూ ఉంటారు. సో హానెస్ట్లీ నాకు ఒకేసారి భయం కూడా అనిపించలేదు, ఎందుకంటే మొత్తం చాలామంది మనలాగే నడుస్తూ ఉంటారు. సో అందుకే మీరు కూడా టెన్షన్ ఏం పడకుండా సోలోగా రావాలంటే రావచ్చు గైస్. సో కమింగ్ టు ద గిరి ప్రదక్షిణ అంటే అరుణాచల హిల్ ఏదైతే ఉందో దాని చుట్టూ నడుస్తూ శివ గారిని స్మరించుకోవడం. ఓకే, సో ఈ మొత్తం డిస్టెన్స్ అరౌండ్ 14 kilometers ఉంటుంది. చాలామందికి బేర్ ఫుట్ కూడా చేస్తారనమాట. ప్రతి ఒక్కరూ అంటే ఎవరి భక్తి వాళ్ళది, కానీ ఒక్కోసారి వాక్ కంప్లీట్ చేస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నేనైతే సాక్స్ వేసుకున్నా గైస్, అంటే బేర్ ఫుట్ నేను చేయలేను నాకు అర్థమైంది. సో ఈ 14 kilometers బేర్ ఫుట్ చేయడం అంటే నా వల్ల కాదనిపించింది. సో నేను సాక్స్ ప్రిఫర్ చేశాను, వేసుకొని వెళ్ళాను అనమాట. సో మనం ఈ రూట్లో ఇంకో స్పెషల్ థింగ్ కూడా ఉంది. అదేంటంటే మనకి మధ్యలో లింగమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే మొత్తం 8 శివలింగంలు ఉంటాయి. చాలామంది ఒక్కో లింగం దగ్గర ఆగి దర్శనం చేసుకుంటూ ముందుకెళ్తారు. నేను కూడా అలాగే ఒక్కో చోట ఆగుతూ దర్శనం చేసుకుంటూ వెళ్ళాను అనమాట. సో మొదట ఇంద్రలింగం, తర్వాత అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, చివరిగా ఈశాన్యలింగం అనమాట. సో ప్రతి లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మోస్ట్లీ భక్తులందరూ ఏంటంటే ఒకటి కూడా మిస్ అవ్వకూడదు అని దర్శనం చేసుకుంటూ ఉంటారు. హే గైస్, సో ఇప్పుడు 8 km కంప్లీట్ అయింది, ఇంకా 8 km ఉంది. సో ఈ 8 kmకి నేను 2 times సాక్స్ చేంజ్ చేసుకున్నాను. సాక్స్ చేంజ్ చేసుకోవడం కాదు, డబుల్ సాక్స్ వేసుకున్నాను అనమాట. కాళ్ళు నొప్పి వస్తున్నాయి గైస్, అయినా సరే చేద్దామని అనుకున్నప్పుడు చేసేయాలి అంతే. స్టే ట్యూన్ గైస్, స్టే ట్యూన్. ఓకే, సో డోంట్ మిస్ ద ఎండ్. ఎందుకంటే నేను లాస్ట్ వరకు ఎలా చేస్తానో, నా ఎక్స్ప్రెషన్స్ ఏంటి, నా ఫీలింగ్ ఏంటో అని మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి సో మీరు బ్లాగ్ ఎండ్ వరకు చూడాలి గైస్. నడుస్తూ ఉంటే ఎక్కడ చూసినా శివనామ జపం వినిపిస్తూ ఉంటుంది మనకి. కొంతమంది అయితే భజనలు కూడా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, ఇంకొంతమంది సైలెంట్గా నాలాగా వాక్ చేస్తూ ఉంటారు. అండ్ గైస్ ఇప్పుడు ఏంటంటే ఎంత గేమ్, ఇంకా 5 km రిమైనింగ్ ఉంది. సో ఆల్రెడీ 7 అయిపోయింది. సో నేను స్టార్ట్ చేసి 2.5 hours అవుతుంది.
సో ఇంకా 5 km ఉందంటే ఎంత కేఎం నేను చేశాను, 9 km. సో 9 km ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది గైస్. 7 o'clock కల్లా నేను 9 km కంప్లీట్ చేశాను. స్టే ట్యూన్. ఈరోజు నేను ప్రసాదం కన్నా ఎక్కువ విభూతి తిన్నాను గైస్. సో ఇప్పుడు 10 km కంప్లీట్ అయింది గైస్. ఇంకా 4 km రిమైనింగ్ ఉంది. ఇంకా ఒకే ఒక్క కేఎం ఉంది గైస్ కంప్లీట్ చేయడానికి. నేను ఈవినింగ్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికి డార్క్ అయిపోయింది, కానీ రూట్ మొత్తం లైట్స్ ఉన్నాయి, పీపుల్ కూడా చాలామంది ఉన్నారు. సో నాకు అక్కడ ఎక్కడ కూడా అన్సేఫ్ అనిపించలేదు. ఒక చిన్న టిప్, గిరి ప్రదక్షిణ చేయాలంటే కంఫర్టబుల్ సాక్స్ వేసుకోండి, వాటర్ బాటిల్ మాత్రం కంపల్సరీ క్యారీ చేయండి. టైం ఉంటే అష్టలింగాస్ కూడా ఒక్కొక్కటి మిస్ కాకుండా దర్శనం చేసుకోండి. ఓవరాల్గా ఈ గిరి ప్రదక్షిణ నా ట్రిప్లో బెస్ట్ పార్ట్ అనిపించింది. వాకింగ్ మాత్రమే కాదు, ఆ జర్నీలో వచ్చే పీస్, పాజిటివ్ ఫీలింగ్ అన్ని వర్డ్స్లో చెప్పడం కష్టము. ఫైనల్లీ గైస్ నా గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేసుకున్నాను. సో ఫైనల్లీ మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్ శివయ్య, నన్ను ఇంత దూరం నడిపించినందుకు. నేను అసలు అనుకోలేదు ఇంత దూరం నడుస్తానని అనుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా బ్లాగింగ్ ఎప్పుడు పూర్తవుతుంది. సో మీరు నా ఫాలోవర్స్ అందరూ అయితే నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్. బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్ గైస్. చలో టాటా.